హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. మటన్ తీసుకున్నాను, పెరుగు, గరం మసాలా, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేమో ఫ్రై చేసిన ఆయిల్, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ధనియా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ స్కిప్ అయింది ఇందాక. ధనియా పౌడర్ చూపించడం స్కిప్ అయింది. బిర్యానీ మసాలా, ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఉంది కదా, అది వేసాను. లీటర్ పెరుగు తీసుకున్నాను, కొంచెం ఒక కప్పు ఉంచేసి మొత్తం వేసేసాను. పెరుగు చాలా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. పసుపు, కారం 2 స్పూన్ వేసుకున్నాను. కారం స్పైసీగా ఉండిద్ది బాగా బిర్యానీ. ఉప్పు వేసుకున్నాను, తగినంత చూసి వేసుకోండి ఉప్పు. మళ్ళీ వాటర్లో వేసుకుందాం తర్వాత. మొత్తం బాగా కలపాలి. ఇదేమో చేసేటప్పుడు ముందే ఒక 3 గంటలు ముందే పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. బాగా క్రష్ చేసి వేసుకోవాలి ఆనియన్స్. ఇలాగ వేసుకోవాలి. 2 కప్స్ అంత వేసుకోవాలి ఆనియన్స్. 2 కప్స్ ఉంటాయి. ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి మొత్తం. ఇలా కలుపుకోవాలి మొత్తం. బాగా ఇలా కలపాలి. ఎంత కలిపితే అంత మొత్తం అబ్జర్వ్ అయ్యిద్ది మసాలాలు మొత్తం. ఇంకొంచెం ఉంది పుదీనా, కొత్తిమీర, అది కూడా వేసేస్తున్నాను. మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. 3 గంటలు నానబెట్టాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, బయటే పెట్టేసేయాలి. మొత్తం బాగా నానాలి. మేము బిర్యానీ చేసుకునే ముందే ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. 3 గంటలు వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఆయిల్ వేసేస్తున్నాను చూడండి. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఇది. చాలా టేస్ట్గా ఉండిద్ది. మొత్తం వేసేసుకున్నాను నేనైతే. ఆయిల్ కూడా 3 కప్స్ ఉంటాయి. 3 కప్స్ ఆయిల్ వేసుకున్నాను. బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత బిర్యానీలోకి ఆయిల్ అవసరం ఉండదు, ఈ ఆయిలే సరిపోయిద్ది. దమ్ బిర్యానీ అంటారు దీనికి. బాగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలపాలి ఫ్రెండ్స్ బాగా. మొత్తం ఆయిల్ కూడా కింద ఇలాగా మొత్తం కలపాలి. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయలు వేసుకుందాము. 2 నిమ్మకాయలు వేసుకుంటున్నాను నేనైతే. 2 వేసుకోండి సరిపోయిద్ది.
ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఫ్రెండ్స్, బయటే పెట్టండి. స్పైసీ బిర్యానీ. మొత్తం ఇలా కలిపేయండి. చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 3 గంటలు నానబెట్టేశాను. ఇలా ఒకసారి కలుపుకొని సగం గ్లాసు వాటర్ వేసుకోవాలి. సగం గ్లాసు వేసేసుకున్నాను. మొత్తం కలిపేద్దాం. ఇలాగా సగం హాఫ్ గ్లాస్ వేసుకున్నాను, చాలు, సరిపోద్ది. ఈ వాటర్తో 3 విజిల్స్ వస్తే చాలు. కొంచెం లేతగానే ఉంది మటను. 3 విజిల్స్ చాలు, మరీ మెత్తగా అయిపోద్ది లేకపోతే ముక్క. చూడండి, నేను పెట్టేసాను పొయ్యి మీద. కేజీ మటన్కి కేజీ రైస్ వేసుకున్నాను. మొత్తం కడిగేసి పెట్టేద్దాం. ఉడికిపోయింది చూడండి మటను. చూడండి, బాగా ఉడికిపోయింది. ముక్క ఉడికిపోయింది. ఆయిల్ మొత్తం కొంచెం చిక్కగా వచ్చేటట్టుగా ఉడకపెట్టేద్దాం. చిక్కగా ఉండాలి గ్రేవీ. చూడండి, బాగా ఇలా ఉడకనిద్దాం. చిక్కగా రావాలి గ్రేవీ చిక్కగా వస్తే బిర్యానీ బాగా టేస్ట్గా వచ్చిద్ది. ఇలాగా చిక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి హోల్ గరం మసాలా, ఆకు, షాజీరా, చెక్క, జీరా, మరాఠీ మొగ్గ, పువ్వు, స్టారు, లవంగాలు, ఉప్పు వేస్తున్నాను. వాటర్ పెట్టేసుకున్నాను నేనైతే. ఈ మొత్తం వాటర్ వంచేయి కదా, అందుకని కొలతలు లేవు, మామూలుగా వేసేసుకున్నాను. ఉప్పు వేసాను. హోల్ గరం మసాలా మొత్తం వేసేస్తున్నాను. కొలతలు లేకుండా వేసేసుకున్నాను వాటరు, ఎందుకంటే మొత్తం వాటర్ వంచేయి కదా, అందుకని మామూలుగా వేసేసుకున్నాను. బాగా ఉడకాలి. వాటర్ మొత్తం ఎసురుకొచ్చింది. ఇంకొంచెం ఎసురుకొస్తే అప్పుడు బియ్యం వేసేద్దాం. చూడండి, బియ్యం వేసేద్దాం. మొత్తం బియ్యం వేసేద్దాం. నాకు వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కలుపుదాం. ఇలాగ మొత్తం వేసేసుకోవాలి బియ్యం. ఇలాగ బాగా ఉడకాలి. మరి మెత్తగా ఉడకనీయకుండా కచ్చపచ్చగా తీసేయాలి. చూసుకొని ఇప్పుడు వంచేద్దాము. అయిపోయింది, వంచేద్దాం.
మొత్తం వంపేస్తున్నాను, వాటర్ మొత్తం వంపేస్తున్నాను. మొత్తం ఇలాగ పంపేసుకుందాం వాటర్ మొత్తం. చూడండి రైస్ ఇలాగ కొంచెం రైస్ తీసేసుకుందాం, వేరే బౌల్లో తీసేసుకొని మటన్ ఒక లేయరు, రైస్ ఒక లేయరు, మటన్ ఒక లేయరు వేసుకుందాము. వేరే బౌల్లో తీస్తున్నాను నేనైతే, ఇలాగ తీసుకోండి మీరు కూడా. మటన్ వేసేసుకుందాం ఇప్పుడు. మొత్తం కింద ఒక లేయరు రైస్ ఉంది కదా, మధ్యలో ఒక లేయర్ వేసేసుకుందాం, మొత్తం వేసేసుకుందాం. మొత్తం ఇలాగే వేసేసుకుందాం. ఆనియన్స్ వేస్తున్నాను, ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం మొత్తం. టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్, వేసుకోండి. ఇందాక తీసాను కదా ఆ రైస్ మొత్తం పైన లేయర్ వేసేద్దాం. ఇలాగ వేసేసుకోవాలి మొత్తం లేయర్ మొత్తం సమానం చేయాలి. ఇలాగా సమానం చేసి దీని మీద ఇందాక ఉంది కదా ఆయిల్ మొత్తం, ఇది మొత్తం వేసేసుకోవాలి. ఇలాగ మొత్తం వేసేసుకున్నా. అందుకే ఫ్రెండ్స్ అందులోనే వేసేసాను, మటన్లోనే వేసేసాను ఆయిల్ మొత్తం ఒక్కసారికి. ఇలాగ మొత్తం వేసేసుకుందాం. ఇలాగ సమానం చేసేసుకుందాం. దమ్ బిర్యానీ ఇలా చేసుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను, ఫ్రై ఆనియన్స్ వేసేస్తున్నాను. కొత్తిమీర పుదీనా వేద్దాం కొంచెం. మొత్తం ఇలా వేసేసుకోవాలి. నెయ్యి వేస్తున్నాను కొంచెం. 4 వైపులు కూడా మొత్తం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసాను. ఇప్పుడు కొంచెం కలర్ వేసేసుకుంటున్నాను, కేసర్ కలర్. మొత్తం వేసేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి వేయండి. ఇప్పుడు దమ్ చేద్దాం, దమ్ వేసేద్దాం. మూత పెట్టేశాను, పొయ్యి వెలిగించి మూత పెట్టేశాను. ఇందాక ఆఫ్ చేశాను కదా, చూడండి బాగా దమ్ అయిపోయింది. ముక్క కూడా బాగా చూడండి ఎంత బాగుందో. చూడండి అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూపిస్తున్నాను మా అబ్బాయికి. ఇడిగోవాలా ఎప్పుడు ఉడికిద్ది అని చెప్పి వాడు టేస్ట్ చూడరా అని కొంచెం వేసి ఇచ్చాను వాడికి.
చూడండి, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. గిన్నెలో తీసేస్తున్నాను. ఆయిల్లో వేసేసుకుందాం. ఇలాగ కొంచెం కలుపుకొని ఇలాగ వేసుకోవాలి బిర్యానీ. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి. చూడండి, ముక్కలు బాగా ఉడికిపోయినాయి. సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు చూస్తాను, నేను టేస్ట్ చూసి చెప్తాను. పెరుగు చట్నీ, నిమ్మకాయ, ఆనియన్స్, కీరా, క్యారెట్. రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్. చూడండి, తిన్నాం, ఒకసారి టేస్ట్ చూద్దాం. చూస్తుంటేనే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకొని తిన్నాం. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను, ఆగండి. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కొంచెం పెరుగుతో కూడా ట్రై చేస్తున్నాను నేనైతే. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క. క్యారెట్ దీంట్లో నంచుకొని తింటుంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కీరా, ఉల్లిపాయ సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ముక్క కూడా సూపర్గా ఉడికిపోయింది. నేనైతే ముద్ద ఆగట్లేదు, తింటానే ఉన్నాను. సరే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.